హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్బాస్ టెక్స్టైల్స్. ప్రెజెంట్ మనం ఇప్పుడు అర్బాస్ టెక్స్టైల్స్లోని మెయిన్ ఎంట్రన్స్ దగ్గర అయితే ఉన్నామండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ముందుగా అయితే క్యాష్ కౌంటర్ వస్తుంది. అలాగే మనకి టాప్ సెక్షన్, నెక్స్ట్ మనకి ఇది పట్టు అండ్ బనారస్ సారీ సెక్షన్ అండి. ఒకసారి మీరు చూడొచ్చు ఏ విధంగా మనకి క్రౌడ్ ఉన్నారో. ఒకసారి మీకే తీసుకువెళ్తా. సో మన అడ్రస్ నోట్ చేసుకోండి. మీరు మదీనా సర్కిల్స్కి వచ్చారంటే మదీనా బిల్డింగ్ కనబడుతుంది కదా, అక్కడ నుంచి చార్మినార్ వైపు వస్తున్నట్లయితే మీకు గుల్జార్ హౌస్ అనే ఫౌంటైన్ కనబడుతుంది. అక్కడ నుంచి రైట్ మీకు ఒక కమాన్ అండ్ ఆగ్రా స్వీట్స్ అని కనబడుతుంది కదా, కాస్త ముందుకు వచ్చారంటే రైట్ టర్న్ ఉంటుందండి. రైట్ టర్న్ తీసుకున్నారంటే పెయిడ్ పార్కింగ్, గోవింద్ దోస అలా కనబడుతుంది. ఇంకాస్త ముందుకు వచ్చారంటే ఫస్ట్ ఫ్లోర్లో మన అర్బాస్ టెక్స్టైల్స్ ఉంటుంది. దర్గాకి ఆపోజిట్లో ఉంటుందండి. క్లియర్గా చెప్పాలంటే మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే సింపుల్గా గూగుల్ మ్యాప్స్లో పెట్టినా కానీ కరెక్ట్ లొకేషన్ వస్తుంది. సో డూ విజిట్ ఆ స్టోర్. సో ఇక్కడ మనకి చెకింగ్ సెక్షన్ అనమాట ఇక్కడ ఇది. అలాగే ఒకసారి మన టాప్స్లో కూడా ప్రీవియస్ వీడియోలో అయితే మీకు టాప్స్ గురించి అయితే వర్ణించడం జరిగింది. సో ప్రెసెంట్ ఒకసారి మనకి కస్టమర్స్ ఏ విధంగా ఉన్నారు అన్నది అయితే మీకు ఒక చిన్న సిస్టమ్ మీద చూపిస్తున్నాం, చూడొచ్చు అనమాట. సో మనకి మొత్తం చూడొచ్చు. టాప్ సెక్షన్స్లో కూడా మనకి చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి. చాలా మంది రీసెలర్స్ విజిట్ చేస్తున్నారు, బల్క్గా పర్చేజ్ చేస్తున్నారు. అలాగే మీకు తెలిసింది ఇందులో మనకి సింగిల్ పీస్ కూడా అవైలబుల్ ఉంది. సో డైలీ మనకి డిస్ప్లే కూడా చేంజ్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఎంటైర్ న్యూ కలెక్షన్ అయితే వచ్చింది. ఈ ప్రెజెంట్ ట్రెండింగ్ అయినటువంటి గరారా ప్యాంట్స్ కానీ, అలాగే మనకి ఈ శారీస్ కూడా మీరు చూడొచ్చు అండి. సో ఎంటైర్ లేటెస్ట్ కలెక్షన్ అయితే వచ్చింది. సో ఇది మనకి మెయిన్ పట్టు బనారస్ శారీ సెక్షన్. ఒక్కసారి మనం ఇందులో కూడా చూద్దామండి కస్టమర్స్ ఏ విధంగా ఉన్నారు. చాలా మంది అయితే చాలా దూరం నుండి, అంటే మనకి అదర్ స్టేట్స్ నుండి కూడా చాలా మంది కస్టమర్స్ అయితే మనకి విజిట్ చేస్తున్నారు. సో అలాగే మనకి చాలా వరకు వెడ్డింగ్ షాపింగ్ కూడా చేసేస్తున్నారండి. సో మనకి దసరా తర్వాత అంతా వెడ్డింగ్ సీజన్ ఉంది కదా. సో ఈ విధంగా కస్టమర్స్. సో అలాగే మనకి ఇంతమంది కస్టమర్స్ని సో మనకి బిల్లింగ్ కౌంటర్ ఒక్క దగ్గరనే అని కాకుండా ఇలా చాలా ప్లేసెస్లో చూస్తున్నారు కదా. ఇక్కడ ఒక బిల్లింగ్ కౌంటర్ పెట్టారు, ఇక్కడ ఒక బిల్లింగ్ కౌంటర్ పెట్టారు, అలాగే లోపల కూడా. సో కస్టమర్స్ కొంతమంది సో అలసిపోయినప్పుడు అంటే షాపింగ్ చేసి అలసిపోతే ఇక్కడ కూర్చుంటున్నారు. ఒకసారి అయితే ఇప్పుడు మనం మెయిన్ సెక్షన్కి అయితే వెళ్దాం. మనకి ఇక్కడ కూడా అంటే కస్టమర్స్ ఎక్కువగా అయినప్పుడు బిల్లింగ్ అన్నది మనకి లైన్ అనేది కాకుండా ఈ విధంగా ఇక్కడ కూడా మనకి బిల్లింగ్ అయితే అవుతుందండి. సో మనకి మెయిన్ సెక్షన్లో సో అందరు రీసెలర్స్కి ఫేవరెట్ సెక్షన్ అంటే మనకి జారా సెక్షన్ ఉంటుంది కదా. ఒకసారి మీకు ఆ సెక్షన్ కూడా మీకు చూపిస్తాను ఏ విధంగా కస్టమర్స్ ఉన్నారు అన్నది. సో జారా సెక్షన్స్కి వెళ్ళే ఎంట్రన్స్లోనే మనకు ఒక మంచి ఫ్యాన్సీ శారీ కౌంటర్ అయితే పెట్టారండి. అలాగే ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. సో జారా శారీ కౌంటర్లోకి ఈవెన్ మనం వెళ్ళడానికి కూడా రూట్ లేదని చెప్పొచ్చు అండి. సో చూడొచ్చు ఏ విధంగా ఉన్నాయన్నది. సో అలాగే మనకి చూస్తున్నారు కదా, ఏ రోజుకు ఆ రోజు చెప్తున్నాను కదా, డే టైంలో కూడా మనకి ఈ విధంగా స్టాక్ అనేది వస్తూనే ఉంటుందండి. సో కౌంటర్స్లో అయితే 3 to 4 times అయితే మనకి కౌంటర్ ఫిల్ చేయాల్సి వస్తుంది. ఆ విధంగా అయితే మనకి కస్టమర్స్ విజిట్ చేస్తున్నారు. సో మీరు చూడొచ్చు అనమాట. సో ప్రెసెంట్ ఇప్పుడు మనకి 12 o'clock అవుతుందండి. సో ఆఫ్టర్నూన్. సో ఈ టైం కూడా మనకి న్యూ స్టాక్ అయితే యాడ్ అవుతుంది. సో అలాగే ఒకసారి మీరు కౌంటర్స్ అన్నీ కూడా చూడండి. సో ఆల్ కౌంటర్స్లో కూడా మనకి న్యూ స్టాక్ అయితే ఉంది. సో ఈ విధంగా మీరు గమనించినట్లయితే సో ప్రెజెంట్ ఏంటంటే మనకి ఇంత న్యూ స్టాక్ ఉన్నా సరే సో ఎక్కడ కౌంటర్ ఖాళీ ఉంటే అక్కడికి వెళ్ళి నేను కొంత కలెక్షన్ అయితే మీకు చూపిస్తాను. సో మీరు చూడొచ్చండి. సో ఇదంతా కూడా మనకి ఫ్యాన్సీ శారీ కౌంటర్. చూస్తున్నారు కదా, డిజైనర్ బ్లౌజెస్ అయితే వచ్చాయండి. మనకి శారీ అనేది సాఫ్టీ శారీ స్టైల్లో ఉంటుంది. చాలా సూపర్గా ఉన్నాయి. వీటికైతే చాలా మంచి డిమాండ్ ఉందండి, చాలామంది తీసుకోవటం జరుగుతుంది. సో అలాగే మనకి కౌంటర్లో వెళ్ళడానికి మొత్తం కస్టమర్స్ ఉన్నారు కదా. సో ఇది కస్టమర్ పర్చేజ్ కూడా మీరు చూడొచ్చండి. సో అలాగే ఒకసారి మీరు ఇక్కడ గమనించినట్లయితే మనకి ఇలా ఓపెన్ చేసిన బాక్సుల్లో కూడా చాలా వరకు న్యూ కలెక్షన్ అయితే పెట్టారు.
సో కొంచెం ప్లేస్ చేసుకొని అయితే లోపలికి వెళ్దాం. మనకి చూడండి ఇందులో ఈ శారీస్ అయితే మాత్రం సూపర్ సేల్ ఉందండి. వీటికి ఈ జరీ చెక్ శారీస్కి అయితే చాలా డిమాండ్ ఉంది. వావ్, జార్జెట్లో మనకి వచ్చిందండి. చాలా సూపర్గా ఉంది. కలర్ కూడా చూస్తున్నారు కదా. సో మునియా బార్డర్స్లో అయితే వచ్చింది. చూడండి పళ్ళు అన్నది ఎంత బ్యూటిఫుల్గా ఉందో, చాలా సూపర్గా ఉంది. ఒకసారి బ్లౌజ్ కూడా చూపించేద్దాం. సో బ్లౌజ్ అండి. ఇక శారీ అంతా కూడా మనకి చిన్న బూటా వచ్చిందండి. సో మనకి వీటినే ఇదివరకు ఏంటంటే పట్టు శారీస్లో 1,00,000 బూటా శారీ అనేవారు కదా, ఆ స్టైల్లో అనమాట. అలాగే ఫ్యాబ్రిక్ మాత్రం సూపర్ లైట్ వెయిట్, చాలా బాగుంది. 4 to 5 కలర్స్ వచ్చాయటండి. 4 to 5 కలర్స్ అయితే ఉన్నాయి. 1290 రూపీస్లోనే మనకు ఒక బ్యూటిఫుల్ శారీ అండి. చూడండి ఎంత రిచ్గా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ పళ్ళు అన్నది కూడాను. సో మునియా బార్డర్తో వచ్చింది. సో మనకి ఇది షిఫాన్ మిర్రర్ వర్క్ అండి. రియల్ షిఫాన్ అని చెప్పొచ్చు అనమాట. జార్జెట్లోనేనా? ఓకే. సో ఇది మనం చూడొచ్చు అనమాట. సో ఈ విధంగా అంటే మనకి ఈ ఫ్యాబ్రిక్ అనేది కూడాను సో విస్కోస్ జార్జెట్ ఉందండి. విస్కోస్ జార్జెట్ విత్ మనకి ఈ విధంగా మిర్రర్ వర్క్ వచ్చింది. సో ఎంత ట్రెడిషనల్ లుక్ ఉందో చూడండి. సో ఈ విధంగా చిట్ పళ్ళు అయితే వచ్చింది. బ్లౌజ్ ఎలా వస్తుంది ఇందులో? కాంట్రాస్ట్ వస్తుందా ఏంటి? రెడ్ బ్లౌజా? ఓకే, ఇది మనకి బ్లౌజ్ అండి. చాలా బాగుంది. ఏం ప్రైస్ ఉంటుంది ఇది? 2050 రూపీస్. ఓకే, ఇంకా ఏమొచ్చినాయి? సో ఇంకా మనం చూసుకోవచ్చండి డైరెక్ట్గా. ఇదేం సారీ ఇది? లైట్ వెయిట్ అయితే మనకు తెలుస్తోంది. సో జార్జెట్లోనే ఇదేం మిర్రరా? వావ్, ఇందులో డార్క్ కలర్స్ కూడా ఉంటాయా? లైట్ కలర్సే వచ్చినాయి. ఎస్. సో డిజైనర్ పీస్ అండి. సో మీరు పళ్ళు అన్నది కూడా చూస్తున్నారు కదా. ఈ విధంగా మొత్తం అంతా కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్లో వచ్చిందండి. ఇక శారీ అంతా కూడా మనకి ఈ విధంగా బ్యూటిఫుల్ మిర్రర్ వర్క్. 1650 రూపీస్. అలాగే మనకి క్రష్ టిష్యూలో కూడా మీరు చూడొచ్చండి. సో మనకి ప్రింట్ వచ్చిందనమాట ఇప్పుడు మనకి ఈ విధంగా. సో ఇంకా మనకి చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. ఒకసారి శాంపిల్స్ అన్నీ చూసినట్లయితే డిజిటల్ ప్రింట్స్లో అయితే మాత్రం మనకి చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఈ విధంగా చాలా బాగుంది అసలు. ఆర్గాంజా డిజిటల్, ఆర్గాంజా అన్నా సరే ఇది మనకి సాఫ్ట్ ఆర్గాంజా అండి. అంటే ఎంత సాఫ్ట్గా ఉందో, ఆర్గాంజా అని చెప్తే కానీ తెలియదు అనమాట, అంత బ్యూటిఫుల్గా అయితే ఉంది విత్ డిజిటల్ ప్రింట్స్. సో ఈ సెక్షనే కాదు, మరో సెక్షన్ కూడా వెళ్దాం. ఇక్కడ కూడా మనకి ఈ విధంగా చూడొచ్చండి. బాక్స్ ప్యాకింగ్లో అయితే వచ్చినాయి చాలా శారీస్ అన్నది. సో కాంట్రాస్ట్ బార్డర్స్. ఈ శారీ కూడా చాలా బాగుంది. అసలు ఫ్యాబ్రిక్స్ అండి అసలు సూపర్ లైట్ వెయిట్లో ఎంత బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్స్ వచ్చినాయో. సో ఇవన్నీ కూడా మనకి బనారస్ మీనా జార్జెట్స్ అండి. సో చూస్తున్నారు కదా. సో అలాగే మనకి ఇంకా ఈ శారీస్కి అయితే ఎంత డిమాండ్ అంటే డేలో 3 to 4 టైమ్స్ మనకి స్టాక్ అనేది రీఫిల్ చేస్తున్నారండి. సో ప్రెజెంట్ ప్రతి ఒక్కళ్ళు లైక్ చేస్తున్నటువంటి శారీస్ అని చెప్పొచ్చు. ఈ విధంగా కట్ వర్క్ లేస్ బార్డర్స్ అండి. ఆ కలర్స్ కూడా మీరు చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయో. 1250 అండి. 1250 రూపీస్లో మనకు ఒక బ్యూటిఫుల్ శారీ అనమాట. సో ఇంకా రిమైనింగ్ కౌంటర్స్లో కూడా వెళ్ళి చూద్దాం. సో అగైన్ మనకి ఈ కౌంటర్లో కూడా ఇవే శారీస్ అనమాట. అంటే ఇవి ప్రెజెంట్ ట్రెండ్ అండి. మీరు మార్కెట్లో ఎక్కడ చూసినా సరే మనకి దసరా 2024 అంటే మనకి ఈ శారీసే కనిపిస్తాయి. మరొక ఫ్యాన్సీ శారీ కౌంటర్కి అయితే వచ్చాం. సో ఇక్కడ కూడా చూడొచ్చు. సో శారీస్ కూడాను మనం సెపరేట్గా పౌచ్ కొనుక్కోవాల్సిన అవసరం లేదనమాట. చూడండి ఈ విధంగా పౌచ్ ప్యాక్లోనే వచ్చేసినాయి. మంచి ఫ్లోరల్ ప్రింట్ అయితే కనిపిస్తోంది. సో ఒకసారి శాంపిల్సే చూసేద్దామండి. ఇలా చూసినట్లయితే మనకి ఎక్కువ శారీస్ చూడొచ్చు. సో వీటి ప్రైస్ కూడా పైన ఉంటుంది, మీరు డైరెక్ట్గా చూసేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను చెప్పాను కదా మనకి ఆ పౌచ్ ప్యాక్లో వచ్చినటువంటి శారీ. సో ఈ విధంగా ట్రెడిషనల్ బార్డర్స్, అలాగే బ్యూటిఫుల్ మనకి ఈ విధంగా ప్రింట్స్ వచ్చినాయి, అలాగే మల్టీ కలర్లో. సో ఇంకా మనకి ఈ కట్ వర్క్ లేస్ అని అంటే మీకు తెలిసిందే ఎంత ట్రెండ్ ఉందో. ఏ కస్టమర్ మీరు వాళ్ళు తీసుకెళ్తున్న శారీస్లో చూసినా హాఫ్ ఆఫ్ ది శారీస్ మనకి కట్ వర్కే కనిపిస్తున్నాయండి. ఇక కంచి చూస్తున్నారు కదా, టిష్యూ క్రష్లో కూడాను. అలాగే ఈ చెక్ శారీ చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఇలాంటి యూనిక్ కలెక్షన్ అయితే ప్రెజెంట్ ఇప్పుడు మనకు వచ్చిందండి. ఇదైతే ట్రెడిషనల్ బాందినీ శారీ అండి, రియల్ బాందినీ శారీస్ ఇవి. సో ఈ విధంగా చూడొచ్చు. మనకి ఇక్కడ డిస్ప్లే చూసినా సరే మొత్తం అన్ని శారీస్ అయితే ఇలా పెట్టారు. సో కస్టమర్కి ఏదైనా నచ్చినట్లయితే మనం అక్కడ చూడొచ్చు. ఇక ఇవన్నీ కూడాను ప్రెజెంట్ ట్రెండింగ్ అండి, యూనిక్ డిజైనర్ శారీస్ అనమాట. ఇవన్నీ కూడా మాస్టర్ పీసెస్ అనొచ్చు. సో మోస్ట్లీ మనకి మార్కెట్లో మరి ఏ ప్లేస్లో దొరకనటువంటి కలెక్షన్ అని కూడా మనం చెప్పొచ్చు. సో ఇందులో కూడా చాలా సూపర్బ్ కలెక్షన్ ఉందండి. సో చూస్తున్నారు కదా, ఒకసారి ఇందులో శాంపిల్స్ చూసుకుంటేనే సరిపడుతుంది అనమాట. సో ఇందులో కూడా ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంటాయి.
సో కస్టమర్స్కి చేస్తున్నటువంటి పర్సనల్ రిక్వెస్ట్, మీరు పర్సనల్గా విజిట్ చేయండి, చూడండి అసలు ఈ వెరైటీస్ అన్నవి ఒకే ఒక చూడండి. అర్బాస్ టెక్స్టైల్స్ ప్రెజెంట్ మనకి 40,000 SFTలో ఉందండి. అలాగే పర్ డే అన్నది చూస్తున్నారు కదా, ఎంతమంది కస్టమర్స్ మనకి విజిట్ చేస్తున్నారు ఒకసారి చూడొచ్చండి. సో మనకి షాప్ ఓపెన్ కాకముందు నుండే కస్టమర్స్ వచ్చేస్తున్నారు. అలాగే మనకి నైట్ 9-10 వరకు కూడా కస్టమర్స్ అయితే ఉంటున్నారండి. సో ఇలాంటి యూనిక్ కలెక్షన్ మనకి ఒకసారి వచ్చారనుకోండి, ఇక్కడ ఆల్మోస్ట్ మనకి డ్రెస్సెస్, శారీస్లో ఆల్ వెరైటీస్ కూడా మనకి ఒకటే ప్లేస్లో దొరికేస్తాయి. అండ్ నెక్స్ట్ ఇవి చూస్తున్నారు కదా, జాహ్నవి కపూర్తో ట్రెండ్ అయినటువంటి ఈ శారీస్లో కూడా ఇన్ని వెరైటీస్ అనేవి మీకు మార్కెట్లో ఎక్కడా కనిపించవు అనమాట. సో ఆల్ డిజైనర్ పీసెస్ అన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. సో మీరు చూడొచ్చు ఆల్ కౌంటర్స్ కూడాను. సో ఇప్పటికే వీడియో అనేది లెంగ్త్ అయింది కదా, చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒకసారి కస్టమర్స్ని కూడా చూపించండి. సో ఈ విధంగా మనకి ప్రతి కౌంటర్లో కూడా ఫుల్గా అయితే కస్టమర్స్ ఉన్నారండి. సో మనకి ఎప్పటికప్పుడు ఎంటైర్ న్యూ కలెక్షన్ అయితే యాడ్ అవుతూనే ఉంది. అలాగే అర్బాస్ టెక్స్టైల్స్లో ప్రజెంట్ మనకి శారీస్ అనేవి 100 రూపీస్ నుండి స్టార్ట్ అయ్యి మనకి అప్ టు 25,000 వరకు శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అలాగే మనకి అర్బాస్ టెక్స్టైల్స్లో మినిమం పర్చేజ్ అనేది 5,000 రూపీస్ ఉంటుంది. మోర్ దాన్ మీరు 20,000 కానీ మీరు పర్చేజ్ చేసినట్లయితే మనకి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అయితే ఉంటుంది. సో ఇలాంటి మరింత కలెక్షన్ మీరు చూడాలంటే ప్లీజ్ విజిట్ అర్బాస్ టెక్స్టైల్స్. థ్యాంక్ యూ.